నమస్తే అండి. ఈ వీడియోలో మనం apsainik.com అనే ఈ వెబ్సైట్లో పాస్వర్డ్ రీసెట్ ఎలా చేయాలనేది చూద్దామండి. ఆల్రెడీ మన ఛానల్ ద్వారా ఒక వీడియో చేయడం జరిగిందండి. ఈ యొక్క apsainik.com అనే ఈ వెబ్ అప్లికేషన్లో మనం ఎక్స్ సర్వీస్మెన్, విడోస్, అలాగే ఆర్ఫన్ చిల్డ్రన్స్ వీళ్ళందరూ కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా డీటెయిల్స్ అన్ని నింపాలని ఒక 26 మినిట్స్ వీడియో ఒకటి మనం అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా ఈ రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి. అక్కడ నుండి మీరు ఆ యొక్క వీడియోని చూడొచ్చు. అయితే చాలామందికి కూడా ఒక ప్రాబ్లం రావటం జరుగుతుందండి ఈ డ్యూరేషన్లో. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఈ ఫర్గెట్ పాస్వర్డ్ అనేది ఎలా చేయాలి, మర్చిపోతున్నాము చాలాసార్లు ఈ యొక్క పాస్వర్డ్ని. అలాంటి సమయంలో మనం ఈ పాస్వర్డ్ని మళ్ళీ ఫర్గెట్ పాస్వర్డ్ చేసి రీసెట్ ఎలా చేసుకోవాలనేసి చాలామంది కమెంట్స్ ద్వారా అడగటం జరుగుతుందండి. ఈ యొక్క రీసెట్ ఎలా చేయాలనేసి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా apsainik.com అనే వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళేసి apsainik.com అనేసి మీరు క్లిక్ చేయండి. apsainik.com అని ఇక్కడ మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడ ఇది ఉంది కదా, చూడొచ్చండి. ఇక్కడ మీరు వెబ్సైట్ apsainik వెల్ఫేర్ అనేసి apsainik.com ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ సైట్ అనేది రావటం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చండి, మనం వెబ్సైట్లోకి వచ్చేసామండి. ఇక్కడ ఎవరి దగ్గర అయితే ఆల్రెడీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ఈ యొక్క వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ సబ్మిట్ చేసి లాగిన్ అవ్వండి. మీ దగ్గర ఐడి అండ్ పాస్వర్డ్ ఉన్నట్లయితే. ఎవరైతే ఈ పాస్వర్డ్ కన్ఫ్యూజన్లో ఉన్నారో, వారు మర్చిపోయారో అలాంటి వారు ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఆప్షన్ షో చేస్తుంది కదండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనియాలి. ఫర్గెట్ పాస్వర్డ్, ఎంటర్ సర్వీస్ నెంబర్. ఇప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనియాలండి. ఇక్కడ ఎంటర్ సర్వీస్ నెంబర్ అని షో చేస్తుంది కదండి. ఇక్కడ మనకి ఒక డెమో నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనియాలి. లైక్ JC-4536-A అని చెప్పేసి మనకి ఇక్కడ షో చేయడం. ఈ విధంగానే మన యొక్క ఆర్మీ నెంబర్ను కూడా మనం ఎంటర్ చేయాలండి. ఈవెన్ సిపాయికి సఫిక్స్ అలాగే ప్రిఫిక్స్ లేనట్లయితే మనము ఎక్స్ అనేది ముందుగా యాడ్ చేయాలండి. యాడ్ చేసి మధ్యలో డాష్ని యాడ్ చేసి తర్వాత ఆర్మీ నెంబర్ని టైప్ చేసి మళ్ళీ డాష్ని యాడ్ చేసి లాస్ట్లో ప్రిఫిక్స్ని యాడ్ చేయాలండి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అదే ప్లేస్లో జేసీఓ ఆఫీసర్ ఉన్నట్లయితే వారికి ముందుగా సఫిక్స్ అనేది ఆటోమేటిక్గా రావటం జరుగుతుంది. మధ్యలో డాష్ పెట్టేసి ఇక్కడ ఏదైతే నెంబర్ మనకి షో చేస్తుందో ఈ నెంబర్ని టైప్ చేసి ఆ తర్వాత ఇక్కడ డాష్ పెట్టేసి లాస్ట్లో ప్రిఫిక్స్ని మనం టైప్ చేయాలండి. ఇప్పుడు మనం చూద్దామండి ఎలా టైప్ చేయాలనేది. ఆ తర్వాత ఇక్కడ సర్వీస్ అనేసి ఇక్కడ సర్వీస్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈమెయిల్ వచ్చేసరికి మనం రిజిస్ట్రేషన్ సమయంలో ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో అదే ఈమెయిల్ని ఇక్కడ టైప్ చేయండి. అలాగే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్, ఇక్కడ ఏదైతే వెరిఫికేషన్ కోడ్ షో చేస్తుందో ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ సబ్మిట్ చేసి ఇక్కడ సెండ్ షో చేస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అప్పుడు మనకి ఒక మెయిల్ అనేది ఈమెయిల్కి సెండ్ అవటం జరుగుతుందండి. ఇక్కడ చూడొచ్చండి, అన్ని డీటెయిల్స్ కూడా మనం నింపడం జరిగిందండి. ఇక్కడ ఆర్మీ నెంబర్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేస్తున్నారో వారు ఒక సిపాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేసి టైప్ చేశారు, మధ్యలో డాష్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఆర్మీ నెంబర్ని టైప్ చేసి మళ్ళీ డాష్ పెట్టేసి లాస్ట్లో ప్రిఫిక్స్ని ఇక్కడ టైప్ చేశారండి. అదేవిధంగా ఇక్కడ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నారు, ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ చేశారు. ఇక్కడ ఏదైతే వెరిఫికేషన్ కోడ్ షో చేస్తుందో ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ మనం టైప్ చేసి సెండ్ చేశామండి. సెండ్ చేసిన వెంటనే ఇక్కడ చూడవచ్చు పాస్వర్డ్ సెండ్ సక్సెస్ఫుల్లీ ఆన్. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి సెండ్ చేసినట్లు ఇక్కడ షో చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మనం మన మెయిల్ని ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి అక్కడ చెక్ చేయాలి మన యొక్క పాస్వర్డ్ రీసెట్ అంటే న్యూ పాస్వర్డ్ ఏదైనా వచ్చిందనేసి ఒకసారి చెక్ చేద్దామండి. ఇప్పుడు చూడొచ్చండి, మీరు మనం ఈమెయిల్లోకి వచ్చేసామండి. ఇక్కడ చూడొచ్చు apsainik అని చెప్పేసి ఇక్కడ apsainik ఫర్గెట్ పాస్వర్డ్ ఇక్కడ మనకి మెయిల్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఏదైతే మెయిల్ సెట్ చేశారో అదే మెయిల్కి మీరు ఏదైతే పాస్వర్డ్ మర్చిపోయారో ఆ యొక్క పాస్వర్డ్ని క్లియర్గా మనకి మెయిల్కి సెండ్ చేయడం జరిగిందండి. ఈ పాస్వర్డ్ని మరలా మనం టైప్ చేసి లాగిన్ అవ్వచ్చండి.
ఇక్కడ చూడొచ్చండి, మరలా మనం హోమ్ పేజ్కి వచ్చామండి. ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ ఏదైతే మనకు ఈమెయిల్కి పాస్వర్డ్ వచ్చిందో పాస్వర్డ్, ఇక్కడ ఈ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ టైప్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు చూశారు కదండి, లాగిన్ సక్సెస్ఫుల్లీ. ఈ విధంగా మరలా మనం వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చండి. ఇదండి, ఈ విధంగా చాలా ఈజీగా మనం ఫర్గెట్ పాస్వర్డ్ అనేది చేసుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది ఎక్స్ సర్వీస్ మెన్స్ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. అలాంటి వారికి తప్పకుండా ఇలాంటి వీడియోస్ని షేర్ చేస్తుండండి. అలాగే ఒక్క సెకండ్ టైం తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. జై హింద్, జై భారత్. ఇక వీడియోలోకి వెళ్దామండి. మొదటిగా